జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మొదటి కర్తవ్యం ఏంటంటే ఈ రీజనల్ పార్టీస్ని కంట్రోల్లో ఉండాలి, అసలు ఉండకూడదు అనమాట అండి. అంబేద్కర్ గారు చెప్పారు అనమాట అండి. ఆయన 1949 నవంబర్ 26 మన కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకుందాం పాస్ అయింది అనమాట. అప్పుడు ఆయన స్పీచ్ ఇచ్చాడనమాట అండి. ఈ రాజకీయ లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ అనేది దౌర్భాగ్యం ఉండకూడదు అని చెప్పాడు అనమాట అండి. కే మున్షి గారు చెప్పారనమాట అండి. కే మున్షి గారిని వార్నింగ్స్ ఆఫ్ స్టేట్ 1960లో రాశాడు. ఈ లింగ్విస్టిక్స్ రావటం వలన లింగ్విజం ఎక్కువైపోయింది. చివరికి లింగ్విస్టిక్ ప్రావిన్స్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఏమైపోయింది, బదులైపోయింది. కరెక్ట్. నీ ఇంటికి గెలిచి రెచ్చగలవనంటే రెండు ప్రాంతాలని కలిపి పాలించలేని విభజించినటువంటి నాయకుడు భారతదేశాన్ని దొరికిస్తారా? కలిసి ఉన్న తెలుగు వాళ్ళందరినీ విడగొట్టినటువంటి రాజ్యం చేసి నువ్వు భారతదేశాన్ని విలీనం చేస్తానంటావా? కరెక్ట్, అంతే కదా. అందుకని ఇటువంటివన్నీ జరుగుతాయని అంబేద్కర్ గారు అన్నారు. లింగ్విస్టిక్ స్టేట్స్ ఉండటానికి వీల్లేదు. ప్రపంచం ఇండియాలో ఎప్పుడన్నా ఉన్నాయా లింగ్విస్టిక్ స్టేట్స్? ఎప్పుడూ లేవు అనమాట అండి. వీఆర్ ఏ కల్చరల్ నేషన్. సో లాంగ్వేజ్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఎ బ్యారియర్. నో, లాంగ్వేజ్ వాజ్ నాట్ ఏ బ్యారియర్. ఇప్పుడు నా లాంగ్వేజ్ మహాన్యాయం జరగబోతుంది దేశానికి. ఎందుకంటే యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్కి ప్రాంతీయ భాషల్లో రాయమంటే ఎవరికప్పుడు ఎక్కువ తీసుకుంటే అందరికీ 100% వస్తాయి కదా. అదే కాకుండా ఉర్దూ కూడా ఒక భాష అంటే అది మేము వీఆర్ నాట్ ఇండియన్స్ అనేవాళ్ళు ఆ ఉర్దూ తెలిసిన వాల్యూ చేస్తుంటే ఉర్దూ వాళ్ళందరికీ ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి. అవును, అది ఉంది, కరెక్టే. ఆ రిప్రజెంటేషన్ ఎక్కువైపోతుంది, అన్డిజర్వ్డ్ రిప్రజెంటేషన్ ఎక్కువైపోతుంది బికాస్ ఆఫ్ దిస్ లింగ్విస్టిక్ స్టేట్స్. ద లాంగ్వేజ్ బికమింగ్ ఎవ్రీబడీస్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఫర్ రైటింగ్ ది ఎగ్జామినేషన్స్. ఇది మహా ఘోరమైనటువంటి ఆపద అనమాట అండి. అన్ని భాషల్లో సెంట్రల్ గవర్నమెంట్ యూనియన్ గవర్నమెంట్కి సర్వెంట్స్కి ఎవరి భాషలో ఉంటే రాయొచ్చు అంటే అందరూ కూడా 100% వస్తాయి అనమాట. కరెక్ట్ సార్. ఇప్పుడు అదే విషయం రాహుల్ గాంధీ మొన్న చెప్తున్నాడు. ఇదే మాట అన్నారు రాహుల్ గాంధీ, ఇదే మాట అన్నారు. పైన క్వాలియేట్ చేసేవాళ్ళు, ఎగ్జామ్ పేపర్ ఇచ్చేవాళ్ళు ఐఐటీస్లో మనవాళ్ళు ఉంటేనే అయిపోద్ది కదా అంటే అది దానికి కులం ఆపాదించాడు అనుకోండి. బట్ మీరు చెప్పిన సెన్స్లోనే వచ్చింది. అంతే కదా. అతన్ని ఉన్నాడు, ఎంతమంది జెండా ఉంటే అంతమంది పవర్ అంటున్నాడు. సో పిల్లలు ముట్టించాడు ఆబాది ఉత్తరా హక్. రైట్ సార్. ఇటువంటి వాళ్ళంతా ప్రైమ్ మినిస్టర్లు అయితే మినిస్టర్లు అయితే దేశం ఏకతే. ఎస్ సార్. ఆయన అన్నాడు గురుదాడు ఈశ్వరోమని దేశాలు ఉంటే మనుషులు ఏకతే ఉంటుందో దేశం ఏకతే ఉంటుందని అన్నాడు. ఈశ్వరోమని మనుషులు ఉంటే ఇటువంటి సన్నాసులంతా కూడా రాజ్యం అయినా అంతా కదా. మోడీ గారు ఏమన్నారు, ఈ INDIA వచ్చిందంటే నెలకొక ప్రైమ్ మినిస్టర్, వీ ఆల్రెడీ హ్యాడ్ ప్రెసిడెంట్, 6 నెలలకు ఒక ప్రైమ్ మినిస్టర్ అని మాట్లాడినప్పుడు. ఓకే, కరెక్ట్. ఇప్పుడు స్విట్జర్లాండ్లో జరుగుతుంది తెలుసు కదండి. అవును, ప్రతి నెల ఒక ప్రైమ్ మినిస్టర్ అవుతుంది. అవును, వాట్ దట్స్ బై ఫర్ ఈక్వాలిటీ అనే వాళ్ళు అవుట్ ఆఫ్ సెన్స్ ఆఫ్ రియలైజేషన్ అండ్ రెస్పాన్సిబిలిటీ అది చేస్తున్నారు అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.